హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండ దిగువన ఉన్న లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అయితే దర్శించేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇది ప్రాచీన చాణక్యులు, చోళులు మరియు విజయనగర సామ్రాజ్యకు చెందిన రాజులు వీళ్ళంతా అభివృద్ధి చేశారంట ఫ్రెండ్స్. ఈ ఆలయాన్నే మనము ఓం క్షేత్రంగా అని కూడా పిలుస్తామన్నమాట. ఇక్కడ ఇది అష్ట నరసింహస్వామి క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పానకం నైవేద్యంగా సమర్పిస్తారనమాట. పూర్వాన హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి శాంతి కలగలేదు. అందుకే లక్ష్మీదేవి ప్రార్థనలతో శాంతిగా మారిన నరసింహుడు ఇక్కడ శాంతి స్వరూపంగా వెలిసినట్టు పురాణ గాథ ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ఫుల్గా నామాలు అవి ఇవి పెట్టించేసుకొని ఇంకా అయ్యవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శించేసుకొని ఇంకా ఆలయం చుట్టూతో ఉన్న ప్రాంగణం మొత్తం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మా బొడ్డ రమ్మంటే రానని అంటుంది. బయటికి వస్తే మనకి ఉచ్చువలలో ఊరిగించే రథము కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత పార్కింగ్ ఏరియా అటువైపు వెళ్తే అక్కడ శివయ్య స్టాచ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్తే తప్పనిసరిగా చూడండి. ఇంకా మేమైతే రిటర్న్ విజయవాడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అటు ఇటు గ్రీనరీ అవి ఇవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ స్నాక్స్ కోసం అయితే ఆగాము. స్నాక్స్ తీసేసుకొని ఇంకా మళ్ళీ విజయవాడకు వచ్చేసరికి ఫుల్గా రెయిన్ పడింది ఫ్రెండ్స్. ఈ వీడియో అంతే, బాయ్.